హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్, లా అండ్ కన్సల్టెంట్ అలాగే ఈబీ5 వీసా అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారున్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్! నమస్తే. నమస్తే. ఈబీ5 వీసాతో మనం అక్కడ యూఎస్‌లో మైగ్రేట్ అవ్వచ్చా? డెఫినెట్‌లీ అండి. ఇప్పటికే నేను చాలా హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఈబీ5కి రిలేటెడ్ యూట్యూబ్‌లో చేయటం జరిగింది. సో, వ్యూవర్స్, సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో దీని గురించి అవేర్‌నెస్ తెచ్చుకోవాలి అంటే డెఫినెట్‌గా ఆ వీడియోస్ అన్నీ చూడమని సజెస్ట్ చేస్తా. సో, ఈబీ5 వీసా ఒక పర్పస్ ఏంటంటే, ఏ వీసా అయినా మనం పర్పస్ తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ట్రంప్ వచ్చాక అందరికి అవేర్‌నెస్ వచ్చిందేంటంటే, ప్రతి వీసా గురించి పర్పస్ తెలుసుకున్నారు. మనకి హైదరాబాద్‌లో హైడ్రా వచ్చాక ఎలా అయితే ఈ హైడ్రాకి రిలేటెడ్ ఏదైనా ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు దానొక్క లీగల్ డాక్యుమెంటేషన్ ఏంటి? దాని కంప్లయన్స్ ఏంటి? నెక్స్ట్ ఏదైనా చెరువులను ఆక్రమించి ఆ ల్యాండ్‌ని కబ్జా చేసుందా? ఇలా ఎలా అయితే తెలుసుకుంటున్నారో, అలాంటి సేమ్ కైండ్ ఆఫ్ అవేర్‌నెస్ ట్రంప్ వచ్చాక అందరూ గూడా ప్రతి వీసాకి ఆ వీసా డైనమిక్స్ అండి. ఇప్పుడు స్టూడెంట్ వీసా అంటే స్టూడెంట్ వీసా పరిధిలో ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు? ఒట్టి చదువుకుంటం మాత్రమేనా? చదువుకుంటంతో పాటు ఇంకేమైనా ఉద్యోగం లాంటివి చేయొచ్చా? పార్ట్ టైమా? లీగలా? నాట్ అన్‌లీగల్. లీగలా? రైట్. ఆన్ క్యాంపస్ లీగలా? ఆఫ్ క్యాంపస్ లీగలా? ఎన్ని అవర్స్ చేయొచ్చు? లేపోతే డిపెండెంట్ వీసా మీదెళ్తే అప్పుడే వర్క్ చేయొచ్చా లేదా? ఏ హ్మ్. సిట్యుయేషన్‌లో వర్క్ చేయొచ్చు? ఇలా ప్రతి వీసాకి దాని క్యారక్టరిస్టిక్స్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అలానే మనాళ్ళు విజిట్ వీసా మీద ఎళ్లి గూడా ఇల్లీగల్‌గా వర్క్ చేసిన సిట్యుయేషన్స్ ఉన్నాయి గదా! అవును. అవును. సో, అయన్నీ ఫైండ్ ఔట్ అవ్వటం వల్లే సిట్యుయేషన్స్ అనేవి టైటన్ అవుతున్నాయి. ఓకే. సో, బట్ యూఎస్‌లో ఎవరైతే ఎళ్లి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో, యూఎస్‌లో మైగ్రేట్ అయ్యి నేను మ్యాండేటరీగా యూఎస్‌లోనే సెటిల్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో త్వరగా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి. నాకు ఇండియా, యూఎస్ తిరిగే ఫ్లెక్సిబిలిటీ కావాలి. ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి ఇండియాలో అప్రోచ్ అయ్యే సిట్యుయేషన్ ఉండాలి. ప్లస్ నా పేరెంట్స్‌కి గూడా నేను స్పాన్సర్ జేసి, వాళ్ళకి గ్రీన్ కార్డ్ సిటిజన్‌షిప్ వచ్చేటట్టు చేసుకోవాలి అన్నాళ్ళకి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటి అంటే ఈబీ5 వీసా. యాహ్! ఇప్పుడున్న సినారియోలో మనకి 100 ఇయర్స్ పైన పడుతుంది గ్రీన్ కార్డ్ రావటానికి ఓహ్! కన్వెన్షనల్ విధానం. సో, మరి ఈ 100 ఇయర్స్‌ని మనం బైపాస్ చేయగలిగితే, బైపాస్ చేసే ఏదైనా రూట్ గాని, లేపోతే వేరే పాత్‌వే ఏదన్నా చూజ్ చేసుకోగలిగే సిట్యుయేషన్ మనకుంది అంటే, అది డెఫినిట్‌గా ఈబీ5 వీసా. ఈబీ5 వీసా పర్పస్సే టు సెటిల్ ఇన్ యూఎస్. మైగ్రేట్ అయ్యి సెటిల్ అవ్వాలన్నా, లేకపోతే అక్కడే ఉండి సెటిల్ అవ్వాలి అన్నా, ఇప్పుడు యూఎస్‌లకి ఎళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా కేటగరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకళ్ళు ఇప్పటి వరకు యూఎస్ ఎప్పుడు ఎళ్ళలేదు. బట్ నేను కొత్తగా ఇండియా నుంచి యూఎస్ కంప్లీట్‌గా నా ఫ్యామిలీతో మైగ్రేట్ అవ్వాలి. లేతే నేను ఒక్కడినే మైగ్రేట్ అవ్వాలనుకున్నాళ్ళు. ఫ్యామిలీ, పిల్లలతో మైగ్రేట్. ఇంకో కేటగిరీ అంటే ఆల్రెడీ యూఎస్ ఎళ్ళిపోయి, యూఎస్‌లో సెటిల్ అవ్వాలి అని ట్రై చేస్తున్న వాళ్ళు వర్క్ వీసాల మీద ఉండి గ్రీన్ కార్డ్ రాకుండా పెండింగ్‌లో పడిపోయినాళ్ళు. ఇంకో కేటగిరీ వాళ్ళ ఫ్యామిలీతో యూఎస్ మైగ్రేట్ అయ్యి, వాళ్ళ పిల్లలు మాత్రం సిటిజన్స్ కాదు. బట్ అవును. ఏంటంటే పిల్లల్ని తీసుకొని అక్కడ మైగ్రేట్ అయ్యారు. గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అవును. ఇంకో కేటగిరీ పీపుల్ ఎలా ఉంటారు? ఆల్రెడీ యూఎస్ ఎళ్ళిపోయారు. మా పిల్లలు సిటిజన్స్ అయిపోయారు. బట్ మేమేంటంటే మా పిల్లాడు మాకు స్పాన్సర్ చేస్తే మేము గూడా గ్రీన్ కార్డ్ వచ్చి సిటిజన్ అయ్యే సిట్యుయేషన్ ఉంటదేమో అని చెప్పి ఆలోచించే వాళ్ళుంటారు. ఇంకో కేటగిరీ పీపుల్ నేను యూఎస్ ఎళ్ళాను. బట్ ఏంటంటే అక్కడ సర్వైవ్ అవ్వలేక టెంపరరీగా మళ్ళీ తిరిగొచ్చేసా. మళ్ళీ యూఎస్ ఎళ్లి సెటిల్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు, ఇండియా వచ్చాక యూఎస్‌లోనే సెటిల్ అయితే అనుకునే వాళ్ళు ఇన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అవును. మరి వీళ్ళందరి ఫైనల్ గోల్ ఏంటంటే నాకు గ్రీన్ కార్డ్ రావాలి, సిటిజన్‌షిప్ తెచ్చుకోవాలి, నేను యూఎస్‌లో సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశంలో ఉంటున్నారు. ఓకే. ఒకవేళ ఇండియాలోనే సెటిల్ అవ్వాలి అనుకున్న ఆళ్ళకి వాళ్ళకసలు గ్రీన్ కార్డ్ అనే క్వెషన్ రాదు అవసరమే లేదు. ఆబ్వియస్‌గా. బట్ మన వాళ్ళు ఎక్కువ మైగ్రేషన్ రేట్ ఎప్పుడైతే యూఎస్‌కుందో, మరక్కడ సెటిల్ అవ్వడానికి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయో చూసుకోవాలి గదా! అవును. ఇప్పుడు డెఫినెట్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఎలా ఉంటది అంటే, అక్కడ సిటిజన్‌షిప్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఎన్నేళ్లైనా మీరు మీ వర్క్ వీసాని రెన్యూ జేసుకోవాలి. లేపోతే మీ వ్యాలిడిటీ ఉండాలి. లేపోతే మీరు వర్క్ చేసేది అక్కడ జస్టిఫికేషన్ చేసి అప్లై చేస్తే వాళ్ళు ఆ వీసాని రెన్యూ చేస్తూ ఉంటారు ఇన్ని ఇయర్స్‌కొకసారి. ఓకే. సిమిలర్‌లీ మనకి యూఎస్ ఎళ్ళినాళ్ళు గూడా ఆల్రెడీ I-140 అప్రూవ్ అయిపోయి అంటే గ్రీన్ కార్డ్ వెయిటింగ్ కోసం ఉన్నాళ్ళున్నారో, వాళ్ళు ఫైనల్ స్టేజ్‌లో ఈఏడీ అంటే ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ వచ్చిన వాళ్ళు, హ్మ్. వాళ్ళ స్పౌస్ వరకు వర్క్ చేసుకోవడానికి ఆళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటది. ఓకే. సో, మరి వాళ్ళకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మేమైతే ఎలా ఒకలాగా సర్వైవ్ అవుతున్నాం, వర్క్ చేసుకుంటున్నాం. కాపోతే వర్క్ చేసుకునే వాళ్ళేంటి ఒక్కోసారి కన్సల్టెంట్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసుకుంటారు.
లేకపోతే డైరెక్ట్ జాబ్ అయినా ఉంటది. బట్ జాబ్స్ మారాలి, మేము ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి, ఇక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము ఇండియా, యూఎస్ ట్రావెల్ చేయాలి. మాకు ట్రావెల్ పరంగా ఏ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. మ్యాండేటరీగా మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇండియా యాక్సెస్ చేయాలి. లేపోతే ఎప్పుడన్నా బ్రేక్ తీసుకున్నా గూడా మాకేంటంటే ఏ రిస్ట్రిక్షన్స్ ఉండాల్సిన సిట్యుయేషన్ ఉండకూడదు అనుకున్న ఆళ్ళకి గ్రీన్ కార్డ్ మ్యాండేటరీ అనుకుంటున్నారు. మరి గ్రీన్ కార్డ్ రావాలి అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 50-100 ఇయర్స్ పడుతుంది. ఈ ఈబీ-5 వీసా ద్వారా ఏంటంటే చాలా ఫాస్ట్‌గా గ్రీన్ కార్డ్ వచ్చిద్ది. సో, ఎంత ఫాస్ట్‌గా గ్రీన్ కార్డ్ వచ్చిద్ది అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్‌లోనే వీళ్ళకి వర్క్ వీసాలు వచ్చేస్తాయి. ఫస్ట్ టైమ్ లైన్ ఆఫ్ ఈబీ-5 వీసా గ్రీన్ కార్డ్ రావడానికి టైమ్ లైన్ ఏంటని చూసుకుంటే. సో, నెక్స్ట్ 6 మంత్స్‌లో వర్క్ వీసాస్ ఎప్పుడైతే వస్తున్నాయో వీళ్ళ ఫ్యామిలీ ఆ వర్క్ వీసా బేస్ చేసుకొని జాబ్స్ గానీ, బిజినెస్ గానీ, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ గానీ ఎక్కడైనా త్రూ ఔట్ యూఎస్ ఎక్కడైనా చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్. ఓకే. తర్వాత నెక్స్ట్ 1.5 ఇయర్ టు 2 ఇయర్స్ వీళ్ళకి కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది. ఓకే. ఓవరాల్‌గా 4-5 ఇయర్స్‌లో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. ప్లస్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అయి గూడా నెక్స్ట్ 3-5 ఇయర్స్‌లో వెనక్కొచ్చేస్తున్నాయి. ఓకే. ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వేరీ అయ్యిద్ది. ఓకే. ప్లస్ వీళ్ళు గనక కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడే సిటిజన్‌షిప్‌కి అప్లై చేసుకుంటే వీళ్ళకి 7 ఇయర్స్‌లో సిటిజన్‌షిప్ వస్తుంది. అంటే పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వచ్చాక వాళ్ళకి సిటిజన్‌షిప్ వస్తది. వేరాజ్ మాల్ కన్వెన్షనల్ విధంగా 5-7 ఇయర్స్ వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేయటానికే పడుతుంటే సెటిల్ అవ్వటానికి అంటే వాళ్ళ ఉద్దేశంలో సెటిల్మెంట్ అంటే గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటాం. ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఉంటేనే మా పిల్లని ఇస్తాను అని చెప్పి చాలామంది అనేవాళ్ళు. లేకపోతే పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు గ్రీన్ కార్డ్ లేక అని చెప్పి అనుకునేవాళ్ళు. చాలామంది యూఎస్‌లో ఉన్న వాళ్ళకి ఉన్న కన్‌స్ట్రెయిన్ ఏంటి, ఇబ్బంది ఏంటంటే మాకు గ్రీన్ కార్డ్ లేదు కాబట్టి మాకు పిల్లనియను అంటున్నారు. లేదా మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. లేదా మాకు జాబ్ స్టెబిలిటీ లేదు అనుకుంటున్నారు. మరి ఇదే 5-7 ఇయర్స్‌లో ఏమవుతుంది అంటే వీళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్సే గ్రీన్ కార్డ్ 5-7 ఇయర్స్ పడితే రావడానికి 100 ఇయర్స్ పడుతుంది. ఇక్కడ మనం చెప్పే ప్రాసెస్‌లో 5-7 ఇయర్స్‌లో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. 7 ఇయర్స్‌లో 7-8 ఇయర్స్ సిటిజన్ అవుతున్నారు. ఓకే. ప్లస్ 3-5 ఇయర్స్ వీళ్ళ డబ్బులు వీళ్ళకి వెనక్కొస్తున్నాయి. హుహు. సో, ఈ విధంగా ఈ ఈబీ-5 వీసా ద్వారా ఎంటైర్ ఫ్యామిలీ యూఎస్‌లో సెటిల్ అవుతున్నారు. ఓకే. సో, అక్కడ ఉన్నాళ్ళైనా అప్లై చేయొచ్చు. లేకపోతే ఇండియా నుంచి కూడా అప్లై చేయొచ్చు. హ్మ్. లేకపోతే విజిట్ వీసా మీద ఎళ్లి కొంత టైం వెయిట్ చేసి కూడా అప్లై చేయొచ్చనమాట. ఓకే. సో, దీనికి ఇంత కన్వీనియన్స్ ఉంది. ఈబీ-5 వీసా అనేది ఎస్పెషల్లీ టు మైగ్రేట్ అండ్ సెటిల్ ఇన్ యూఎస్ బాగా ఫాస్ట్‌గా పనికొచ్చే టూల్ అండి ఇది.